పూర్వంకాలంలో మహావిష్ణువు మోహినీ రూపంలో పరమశివునితో కలిసి పుట్టిన దైవ సంతానం అయ్యప్పస్వామి. ఆయనను హరిహరసుతుడు అని కూడా పిలుస్తారు. చిన్నప్పటినుంచే ఆయన ధర్మాన్ని కాపాడటానికి జన్మించినవాడని తెలిసింది. ఒకప్పుడు మహిషి అనే రాక్షసి భూమిపై హింస సృష్టించింది. దేవతల ప్రార్థనతో అయ్యప్పస్వామి ఆమెను సంహరించాడు. యుద్ధం పూర్తయ్యాక మహిషి తన శాప విమోచనం పొందింది. ఆమె ఆత్మ మాలికాపురత్తమ్మ రూపంలో అయ్యప్పుని ఆశ్రయించింది. ఆమె అయ్యప్పుని వివాహం చేసుకోవాలని కోరింది. కాని అయ్యప్పస్వామి ఒక వ్రతాన్ని స్వీకరించాడు. నేను నిత్యబ్రహ్మచారిని, ప్రపంచానికి ధర్మాన్ని బోధించటానికి, భక్తుల రక్షణ కోసం పెళ్లి చెయ్యను అని అన్నాడు. అయితే ఆయన ఒక మాట ఇచ్చాడు. ఎప్పుడైతే కొత్త భక్తులు శబరిమలకు రావడం ఆగిపోతుందో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటానో అని. కాని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శబరిమలకి వచ్చి అయ్యప్పస్వామిని దర్శించుకుంటున్నారు. అందువల్ల ఆయన వాగ్దానం నెరవేరే రోజు రాలేదు. ఇలా అయ్యప్పస్వామి నిత్యబ్రహ్మచారిగా భక్తులందరికీ ధర్మమార్గం చూపుతూ ఉన్నాడు.